గంటల నుంచి 7 గంటల వరకు పిఠాపురం పట్టణ పరిసరాలు, పిఠాపురం పట్టణంలోకి ప్రవేశించే బయటికి వెళ్ళే అన్ని మార్గాలనే నాకబందీ నిర్వహిస్తున్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ద్విచక్ర వాహనాలు చోరీకి కాబడినవి దొరికేందుకు, నెక్స్ట్ బిలో 18 ఇయర్స్ వాళ్ళకి లైసెన్స్ లేని వాళ్ళు మైనర్లు బళ్ళు నడిపే వాళ్ళది, తర్వాత స్టోలెన్ ప్రాపర్టీ ఏదైనా వెహికల్స్, తర్వాత అదర్ కాంట్రాబ్యాండ్ ఏదైనా సీజర్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్గా ఈరోజు మనం ఇప్పుడు ఈ కార్యక్రమం కాకినాడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. ఇది 7 గంటల వరకు సుమారుగా కొనసాగుతుంది. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో ఇందులో ఈ వాహనాలన్నింటినీ సక్రమమైన రికార్డ్స్ చూపించకపోయినా, తర్వాత పరిమితి మించి వేగంగా నడుపుతున్నా, తర్వాత ఏదైనా మోటార్ సైకిళ్ళకి ఈ సైలెన్సర్లు అవి ఆల్టరేషన్ చేసి అటువంటిది యాక్ట్ ప్రకారం ఏమైనా విరుద్ధంగా బళ్ళు కనుక మెయింటెనెన్స్ ఉన్నా వాటన్నిటిని కూడా సంబంధిత చట్టాల ప్రకారం చర్య తీసుకోవడానికి మేము అన్ని స్వాధీనం చేసుకుంటాం. అందులో ఏమన్నా స్టోలెన్ ప్రాపర్టీకి వచ్చినాక అవి కూడా కనెక్టెడ్ కేసెస్కి ఏమైనా కనెక్ట్ అవుతాయని కూడా చెక్ చేస్తాం. సో మనము ఈ ఎన్నికలకు సంబంధించి తర్వాత కౌంటింగ్ డే జూన్ 4 సంబంధించి కొన్ని ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటున్నాము. దాంట్లో ఒక భాగంగా మొన్న రోజు కాకినాడ సబ్ డివిజన్లో వెహికల్ తనిఖీలు చేయడం జరిగింది. 2 గంటలు 5 to 7 చేసాము. దీంట్లో ఎవరెవరికి ప్రాపర్ బుక్స్ లేదో, వెహికల్స్కి ప్రాపర్ లైసెన్స్ లేదో ఇలాంటి వ్యక్తులు అందరూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఎవరికి లేదో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న పెద్దాపురం సబ్ డివిజన్లో పెద్దాపురం సామలకోట ఏరియాలో జరిగింది. ఈరోజు పిఠాపురంలో చేస్తున్నాము. ఇదే విధంగా కౌంటింగ్ రోజు కూడా 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా బండి వేసుకునేలాగా తిరిగారంటే ప్రతి ఒక్కరి బండి కూడా సీజ్ చేస్తాము. సో దానికైనా ఒక ట్రయల్ లాగా ఇది మనం చూసుకోవచ్చు. ఆ ప్రాసెస్ చేస్తున్నాం. వీళ్ళు ఒకవేళ బండి ప్రాపర్గా ఏమి డాక్యుమెంట్స్ ఇప్పుడు లేదంటే వాళ్ళు మళ్ళీ రేపు ఇచ్చేసి బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు. 180 వెహికల్స్ వరకు స్టేషన్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ వండి లేకపోవచ్చు. వాళ్ళు వచ్చి రికార్డ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారంటే ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాం. నాకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్సీకి కూడా హైపర్ సెన్సిటివ్ కాదు, తక్కువ కాదు, అన్ని సెన్సిటివ్గా భావిస్తున్నాను. ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూయన్సీకి పోలింగ్ డే ఎలాంటి నిఘాలు పెట్టామో అదేవిధంగా కౌంటింగ్ డే కూడా ప్రాపర్ నిఘా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎవరెవరు దీంట్లో ఇలాంటి ఇష్యూస్లో పాల్గొన్నారో పెద్ద ఇష్యూ లేకపోయినా చిన్న చిన్న జంటనాలు అక్కడిక్కడ జరిగింది. దాంట్లో సంబంధించిన వాళ్ళ అందరిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తూ ఛార్జ్షీట్ వేయడం జరిగింది. వాళ్ళది ట్రయల్ కూడా ఇంకా 6-7 మంత్స్లో ట్రయల్ స్టార్ట్ అయిపోతాయి. దాంట్లో ఖచ్చితంగా శిక్ష కూడా పడతాయి. వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళపైన రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళకి ఫస్ట్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి 41A నోటీస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళని కోర్టులో రిమాండ్ చేస్తాం.